అందరికీ నమస్కారం. అబ్బబ్బా! కాలికి కొద్దిగా దెబ్బ తగిలితే కాలు తీసేసినట్లుగా ఎవరైనా బాధపడతారా మంజు? ఇంకొక వారం రోజుల్లో ఎప్పట్లా తిరుగుతావని డాక్టర్ గారు చెప్పలేదు? దెబ్బ తగిలిన కాలును పదే పదే చూసుకుంటూ ఇక కుంటిదాన్ని అయిపోతానేమో అని బెంగపడుతూ ఉన్న భార్య వైపు చూస్తూ అన్నాడు శేఖర్. కిటికీ దగ్గరగా దిండు వేసి దానికి ఆనుకొని కూర్చొని ఉన్న మంజును చూసి మహారాజరికాన్ని కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తుంది. ఏం పర్వాలేదు, కత్తిపేట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది. దానికంత భయం ఎందుకు మంజు? కూర్చున్న మంచానికి పక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి టై కట్టుకుంటూ అన్నాడు. మీరు అలాగే అంటారు, మీకేం తెలుస్తుంది నా బాధ? ఈ 10 రోజుల నుంచి మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా నేను చూస్తున్న నరకం మీకు కొంచెమన్నా అర్థమైతే మీరలా అనరు. అయినా నేనేమైపోతే మీకేంటి? మీ క్లబ్బులకి మీటింగ్స్కి ఏ లోపం రావట్లేదుగా? ముడుచుకున్న పెదాలతో భర్త వైపు చూడకుండానే అంది. అదిగో నువ్వు అలా అంటే ఎలా? సర్లే, నువ్వు వద్దంటే నేను మానేస్తాను. అసలు వార్షికోత్సవానికి వెళ్ళను. ఏదో క్లబ్బు వార్షికోత్సవం దగ్గరకు వస్తుంది, కమిటీ సభ్యుణ్ణి కాబట్టి, లేకపోతే వెళతానా? పోనీలే. కట్టుకున్న టై మధ్యలోనే ఆపేసి శేఖర్ వచ్చి మంజు పక్కన కూర్చున్నాడు. ఏం అక్కర్లేదులే, వెళ్ళండి. అయినా 1 రోజా 2 రోజులా? మీరు వెళ్ళండి. మరెందుకో దిగులు అనిపిస్తుంది. మీరు పక్కన ఉన్నంత వరకు ఏమీ గుర్తుకురాదు. కానీ మీరు కాస్త కనుమరుగైతేనే ఈ గాయం ఎంతెంతై పెద్ద రాక్షసిలా భయపెడుతుంది నన్ను. నువ్వు కుంటిదానివి సుమా, ఈ జన్మలో నువ్వు నడవలేవు అని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. అదే మీరు పక్కన ఉంటే భయం వేయదు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, అంగవైకల్యంగా ఉన్నా, నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఉన్నారు అని అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలనిపిస్తుంది. అంతేకాని లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా? నేనే రోజైనా ముఖం ముడుచుకున్నానా? అయినా మీరది గ్రహించలేరా? సిగ్గుతో బాధతో ముఖాన్ని అరచేతులతో దాచుకుంటూ అంది మంజు. క్షణంసేపు భార్య ముఖాన్ని పరిశీలనగా చూసిన శేఖర్ మరింత దగ్గరగా జరిగి మంజు తల మీద చెయ్యి వేసి అలా నిమురుతూ, నాకు తెలుసుగా మంజు, ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకొని అనుభూతిని పొంది మనసులో నువ్వెంత గిలగిలలాడుతున్నావో నేను ఊహించుకోగలను. నాకంతా అర్థమవుతుంది. కానీ ఏం చెయ్యను చెప్పు? 1 అరగంట కంటే ఎక్కువ ఉండను అని చెప్పేసి వస్తాను. ఈరోజు వెళ్ళాలి. ఏది? తలెత్తి చూడు. ఇదిగో గడియారం దగ్గర పెట్టుకో. ఇందులో ముళ్ళు 7 చూపేసరికి నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు, సరేనా? తలెత్తి చూడు ఒకసారి అని అంటూ తన చేతికున్న గడియారాన్ని తీసి మంజు చేతికి పెట్టాడు. వద్దు, పర్వాలేదు, మీరు వెళ్ళండి అని తన చేతులు ఇవ్వకుండా చేతులు వెనక్కి పెట్టుకుంటూ అంది మంజు. ఇక శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్ళీ అద్దం ముందుకొచ్చి టై కట్టుకోసాగాడు. మందు తాగు, ఈరోజు జ్వరం రాకపోతే ఇక రాదని చెప్పాడు. నేనొస్తూ టాబ్లెట్లు తెస్తాను, కుదిరితే ముందుగానే వచ్చేస్తాను అని మాటలు చెబుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. క్రమంగా అతని కారు వెళ్ళిపోతున్న శబ్దం దూరం అయిపోవటంతో మంజు లేచి సరిగ్గా కూర్చుంది. గడియారాన్ని చూపిస్తూ, టైం 7 అయ్యే లోపల నేను రాకపోతే చూడు. భర్త పెట్టిన వాచీని ఆప్యాయంగా తడుముతూ చూసుకుంది. శేఖర్ చేతి స్పర్శ ఇంకా గడియారంలో ఉన్నట్లుగానే ఉంది మంజుకి. ఏమైనా కాలికి తగిలిన ఈ దెబ్బ అది వరకు తెలియని కొత్త అనుభవాన్ని తెలిపింది. మంజుకి ఒక విధంగా ఆనందంగానే ఉంది. 10 రోజుల క్రితం శేఖర్ ఆఫీస్లో 8 రోజుల పాటు ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండటం వలన, బెంగాల్ నుంచి ఆఫీసర్ రావటం వలన మంజుని తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి దగ్గర వదిలి వెళ్లాల్సి వచ్చింది. 8 రోజులు 8 యుగాల్లా గడిచాయి. ఎంతో కష్టం మీద శేఖర్ తిరిగొచ్చే రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యమైంది. అప్పటికే శేఖర్కి ఎంతో ఇష్టమైన తెల్లటి జరీ చీర కట్టుకొని ఇంకాసేపట్లోనే వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం
ఒళ్లంతా చెవులు చేసుకొని ఇల్లంతా కలియ తిరుగుతుంది. వంటింట్లో వంట మనిషి సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లు చూస్తుంది. శేఖర్ రాగానే తన చేత్తో స్వయంగా కాఫీ ఇవ్వాలని వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నాల్లో ఉంది. కాఫీ కలపటం పూర్తయింది. అది ఫ్లాస్క్లో పొయ్యబోతూ ఉండగా హాల్లో నుంచి మంజు అన్న పిలుపు వినిపించింది. అరే, కారు హార్న్ సౌండ్ కూడా వినిపించలేదు కదా. మంజు అని పిలుపు వినగానే కంగారుగా హాల్లోకి పరిగెత్తింది. ఆ పరిగెత్తే ప్రయత్నంలో అనుకోకుండా కాలు కత్తిపీట మీద పడింది. దొరికిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మంజు కాలుతో చటుక్కున కోసేసింది కత్తిపీట. అబ్బా అని అంటూ ఒక్కసారి పాదాన్ని విదిలించుకొని ఆ కాలితోనే కత్తిపేటను పక్కకు నెట్టి సుడిగాలిలా వచ్చింది. అప్పటికే శేఖర్ బూట్లేస్ విప్పి గోడవారుగా నిలబడి ఉన్నాడు. ఈరోజు త్వరగా వచ్చేశారే, ఎంత బాగుంది. ఈ వారం రోజులు ఒక్క నిమిషం కూడా నాకు పొద్దు పోలేదు. శేఖర్పై వాలిపోయిన మంజు తన కాలు తెగటం కానీ అది రక్తం కురిపిస్తున్నట్లుగా కానీ తెలియదు. ఆగు, ఉండు మరి, నన్ను మేజోళ్లు వెప్పని తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజు చేతులు విడదీస్తూ అన్నాడు శేఖరం. అసలు విషయం వంటింట్లో నుంచి చేత్తో గరిటె పట్టుకొని వంట మనిషి కళ్ళు పెద్దవి చేసుకుని తొంగి చూస్తుంది. ఏంటది మంజు, నువ్వు నడుస్తుంటే ఈ ముద్రలేంటి? క్షణంసేపు వంట మనిషి చూస్తున్న చూపులు చూసి నేలవైపు చూపు సారించాడు. అప్పుడు కానీ మంజుకి గుర్తుకు రాలేదు కాలుకి దెబ్బ తగిలిందని. అరే, ఏది కాలు? ఇంత రక్తం రావటమేమిటి అని శేఖర్ మోకాళ్ల మీద కూర్చొని తన కాలును మోకాలు మీద పెట్టుకున్నాడు. గులాబీ రంగులో ఉన్న పాదంలో 2 అంగుళాల లోతు గాయమైంది. ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఆ రక్తపు రంగును చూసి శేఖరం కళ్ళు కొద్దిసేపు చెదిరిపోయాయి. అవును, వస్తుంటే కత్తిపేట మీద కాలేశాను. మంజుకి అప్పటికి కానీ గాయం వలన తగిలిన నొప్పి గుర్తుకు రాలేదు. నీ ముఖం అంతా తొందరే, కాస్త నిదానంగా రాకూడదు? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు? అసలు వంటింట్లో నీకేం పని? కత్తిపేట అసలు కింద ఎవరు పెట్టారు? భార్యనెత్తుకొని కుర్చీలో కూర్చున్నాడు. మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిచి నేలంతా ముద్దలా అయింది. అయ్యయ్యో, ఎంత రక్తం! చప్పున శేఖరం జేబులో నుంచి జేబురుమాలు తీసి పాదానికి నొక్కి పట్టాడు. ఇంట్లో అడుగు పెడుతూనే కోపంగా కేకలు వేస్తున్న శేఖర్ అరుపులు విని నౌకర్లు వంట మనిషి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అబ్బా, నొప్పేస్తుంది. కుర్చీలో వెనక్కి వాలి మంజు చేతులతో కళ్ళు మూసుకుంది. కానీ బాధతో కాదు, శేఖర్ ఆదుర్దాతో స్పర్శనిచ్చే అనుభూతితో బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే ఎత్తుకొని మంజుని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి కారులో కూర్చోబెట్టాడు. గాయం కొద్దిగా లోతుగా తెగినా త్వరగానే తగ్గుతుందని పర్వాలేదు అని కట్టుకట్టాడు డాక్టర్. మంజుకి ఏ బాధ అనిపించలేదు. కట్టుకట్టిన కాలుతోనే హుషారుగా వచ్చి కారులో కూర్చుంది. మంజు, మరీ ఒళ్ళు తెలియకుండా ఉండటం మంచిది కాదు. చూడు ఎంత గాయమైందో, చాలా రక్తం కూడా పోయింది. ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు మంజు కాలుని తడుతూ అన్నాడు. తగిలితే తగిలిందిలే, నాకిలాగే బాగుంది. మీరెప్పుడు నా కోసం ఇలా ఆదుర్తా పడలేదు. ఇందాక నా కాలికి రక్తం కారుతుంటే మీరు వంగి నా పాదాలను పరిశీలిస్తుంటే అప్పుడు మీ కళ్ళల్లో ఉన్న భావాన్ని చూస్తే నాకెంతో హాయిగా ఉంది. నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం అలాంటి అనుభూతి మీ కళ్ళల్లో నుంచి అందితే ఎంత బాగుంటుంది. కొద్దిగా అలసిన ఉత్సాహంగా మెరుపులు కురిపిస్తూ అంది మంజు. శేఖర్కి అర్థం కాలేదు కానీ తన కోసం పరిగెత్తుకు రావటంలో మంజుకి అంత పెద్ద దెబ్బ తగిలిందని గుర్తుకొచ్చేసరికి అతని మనసు సున్నితమైన భావనతో నిండిపోయింది. ఆ మర్నాడు కూడా పెద్దగా బాధ అనిపించలేదు. శేఖర్ వద్దన్నా వినిపించుకోకుండా ఇంట్లో మామూలుగానే తిరిగేసింది. కానీ 3వ రోజుకి పాదం బాగా వాచిపోయి మంచం మీద నుంచి కిందకి దిగలేకపోయింది. చాలా బాధగా కూడా అనిపించింది. ఆ రోజు డాక్టర్ గారి ఇంటికొచ్చాడు. ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది. దానికి తోడు సెప్టిక్ కూడా అయింది. ఆపరేషన్ చెయ్యాలి అని అన్నాడు డాక్టర్. వద్దొద్దు, పాదంలో సగం తీసేస్తాడేమో, లేకపోతే 1-2 వేళ్ళు కత్తిరించేస్తాడేమో. వద్దు, నాకు ఆపరేషన్ వద్దు, అదే తగ్గిపోతుంది.
నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చెయ్యొద్దు అని గోల పెట్టేసింది మంజు. ఏ మంజు, ఏంటిది మరీ చిన్నపిల్లలా? నీ ముఖం గోరంతని కొండంత చేయకు అని విసుక్కున్నాడు శేఖరం. ఇప్పుడైతే ఈ ఆపరేషన్తోనే సరిపోతుంది. వద్దని మానేస్తే సరే, మీ ఇష్టం. కొన్నాళ్ళు పోయిన తర్వాత కాలే పూర్తిగా తీసేయాలి. అది మీకు ఇష్టమేనా? అయితే నాకేమీ అభ్యంతరం లేదు. మెడిసిన్ బ్యాగ్ సంకలో పెట్టుకుని డాక్టర్ వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. పూర్తి కాలు తీసేయటమా? ఓ మూల వంకర భరించలేని తను కాలు లేకపోతే ఎలా అని భయంతో వణికిపోయింది. చివరికి చాలాసేపు అయిన తర్వాత భర్త ఒళ్ళో తలదాచుకొని నెమ్మదిగా ఆపరేషన్ చేయమనండి. భయం లేదని చెప్తుంటే వినవేంటి మంజు? వేళ్ళెందుకు తీసేస్తారు? పోనీ ఒకవేళ వాటిని తీసేయాల్సిన పరిస్థితే వస్తే నావి తీయించి వాటి స్థానంలో పెట్టిస్తాను, సరేనా? కొంచెం మోటుగా ఉంటాయి. అవైనా భరించగలవా? నవ్వుతూ అన్నాడు శేఖరం. అసలు మంజు స్వభావమే అంతా. ఎక్కడైనా పొరపాటున రోడ్డు మీద అక్కడే కుంటివాళ్ళున్నా గుడ్డివాళ్ళున్నా కనిపిస్తే భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఒకరోజు శేఖరానికి బాగా గుర్తుంది. ఒకరోజు ఫ్రెండింటికి భోజనానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా పెట్రోల్ కోసం అక్కడ కారాపితే అక్కడ కనిపించిన ముష్టిదాన్ని చూసి మంజు 2 రోజులు ఒకటే బాధపడింది. అలాంటి ముష్టిదాని చేతిలో నెత్తురు గుడ్డు లాంటి ఒక పసిగుడ్డు. ఆ పిల్లవాడిని చూపించి, అయ్యా దానం, బాబూ పిల్లాడు అని అంటుంది. భయంతో ముఖం తిప్పేసుకుంది మంజు. ఇవేమీ గమనించని శేఖరం జేబులో నుంచి పరుసు తీసి తన చేతికొచ్చిన నాణేలు తీసి ముష్టిదాని వైపుకు విసిరివేశాడు. అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెబుతూ ఉన్న మంజు హఠాత్తుగా మోగపోయి కూర్చుంది. మంజుని కారణం అడిగాడు. ఈ సృష్టికంతటికీ కారణం భగవంతుడంటారు. దేవుడే అన్నిటికీ కారణమైతే ప్రపంచంలో ఇంత వికృతం ఉంటుందా? మనం ఇలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాము, మరి వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? భగవాన్, అసలు నువ్వనేవాడివి ఉంటే, ఏ మాత్రము కరుణ అనేవి ఉంటే వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసేయి. వాళ్ళకి నువ్వు చేసిన అన్యాయంలో సగమైన తీర్చు అని అంది. దాని మీద శేఖరం వ్యాఖ్యానం చేయలేదు, వాదించను లేదు, విని ఊరుకున్నాడు. ఇలాంటి విషయాలకు మంజు బాధపడటం శేఖర్కి విచిత్రంగా ఉండేది. అదంతా గుర్తుకొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిపోయిన తర్వాత మంజు తల నిమురుతూ, పర్వాలేదు మంజు, 1 వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతావు అని అంటూ ధైర్యాన్ని చెప్పాడు. మంజుని మంచం మీద నుంచి కాలు కిందకి దింపకూడదు అని చెప్పాడు డాక్టర్. అంతకంటే నరకం వేరే లేదు, అయినా భరించక తప్పదు. శేఖరం క్యాలెండర్ తెరిచి మంజుకి ఎదురుగా పెట్టాడు. ఎలాగైతేనేమి శేఖరం సపర్యలతో, వంట మనిషి మాటలతో 6 రోజులు ఇట్టే గడిచిపోయాయి. మంజు కోసం శేఖర్ అన్ని పనులు మానుకున్నాడు. వాళ్ళ పెళ్ళైన తర్వాత శేఖర్ ఇంత స్థిమితంగా కూర్చోవటం ఇదే మొదటిసారి. క్రమేపీ సాయంత్రం పూట జ్వరం రావటం కూడా తగ్గిపోయింది. గాయం కూడా 3 వంతులు తగ్గిపోయింది. 1 వంతు పచ్చిగానే ఉండగానే లేచి అటూ ఇటూ అడుగులు వెయ్యమన్నారు డాక్టర్. శేఖర్ తనే స్వయంగా మంజు చేతులను తన మెడ చుట్టూ వేసుకుని ఎడం చెయ్యిని భార్య నడుము చుట్టూ వేసి అటూ ఇటూ తిప్పించేశాడు. అతని నిదానానికి, ఓపికకి మంజు అతన్నే చూడసాగింది. వేళ్ల పట్టున అన్ని మందులు ఇవ్వటం, సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో అని థర్మామీటర్తో చూడటం, మధ్యాహ్నం పూట ఏమీ తోచటం లేదంటే ఏదైనా పుస్తకం చదివి వినిపించటం. మంజుకి తనకేదైనా జబ్బు చేసి తన భర్త తనకి జీవితాంతం ఇలా దగ్గరగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. తన కాలు తగ్గిపోతే మళ్ళీ మామూలు జీవితమే కదా. తన స్నేహితులు, సభలు, విందులు, వినోదాలు, అప్పుడు కూడా తను పక్కనే ఉంటుంది. కాలికి దెబ్బ తగలనంత వరకు అది కూడా తనకి అందంగానే కనిపించింది. కానీ కాలుకు తగిలిన ఈ గాయం మంజుకి తెలియని కొత్త సుఖాన్ని, శేఖరంలో తను అంతకుముందు చూడని లోతుని చూసింది. చాలాసేపు శూన్యంలోకి చూస్తూ ఉన్న మంజు ఒక్కసారిగా చేతుకున్న వాచి వైపు చూసింది.
ముళ్ళు బద్ధకంగా నిర్లక్ష్యంగా తిరుగుతుంది. 7 కావటానికి మరో 10 నిమిషాలుంది. ఎందుకో సరిగ్గా 7 గంటలకు శేఖరం వస్తానంటే మనస్సు నమ్మలేకుండా ఉంది. తన చేత వెళ్ళు అని అనిపించుకునేందుకే తను అలా నమ్మకంగా పలికాడు. మంజు మనసులో అనుకున్న మాటలు నిజమే అని గడియారం రుజువు చేసింది. 7 దాటింది. చకచక 15 నిమిషాలు గడిచాయి. కానీ శేఖర్ రాలేదు. తప్పు తనదే. వెళ్ళండి వెళ్ళండి అని అంది. ఇంకొంచెం సేపు మూతి ముడుచుకొని తలనుంచుకొని అలాగే కూర్చొని ఉంటే అతనసలు వెళ్ళేవాడు కాదు. వెళ్ళిన తర్వాత రాకపోవటం అతని తప్పు కాదు. కానీ ఎలా? అతన్ని గుప్పెట్లో పెట్టుకుంటుంది. తన ఆదరణ కోసం తను ఎదురు చూస్తుందని తనకెలా తెలుస్తుంది? కానీ తనేం చేస్తుంది? అసలు ఏం చేయగలదు? అసలు కాలుకి దెబ్బ తగలకుండా ఉంటే బాగుండేదేమో. అప్పుడసలు లోతులు తెలిసేవి కాదు. మంజు మందులు వేసుకోలేదు. ఈ వారం రోజుల్లో ఒక్క రోజు కూడా తన చేతులతో మందులు వేసుకోలేదు. ముందర హాల్లో ఉన్న గడియారం 8 గంటలు, ఆ తర్వాత 9 కూడా కొట్టింది. శేఖరం పత్తా లేడు. ఎంతొద్దనుకున్నా మంజు మనసు బాధపడకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఉన్న పలంగా జ్వరం వచ్చేస్తే, శేఖరం రాగానే తన ఒళ్ళు పట్టి చూస్తే, అరే ఇదేమిటి, ఇంతకుముందు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడిలా అయింది అని కంగారు పడితే చాలా బాగుంటుంది. కానీ అలా జరగలేదు. ఆలోచించి తలనొప్పి నీరసం వచ్చాయి. కానీ అవి పైకి కనిపించవు. గడియారం 9 గంటలు కొట్టిన 10 నిమిషాలకు బయట కారు హార్న్ వినిపించింది. అంతవరకు ఆలోచిస్తున్న మంజు చేతికున్న గడియారం తీసి పక్కన పెట్టి కళ్ళు మూసుకొని పడుకుంది. మంజు అనే పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి. కానీ శేఖరం పిలవలేదు. మంజు నిద్రపోయిందా, మందులు వేసుకుందా అని అంటూ హాల్లో ఉన్న శంభుని అడిగాడు. రెండింటికి ఒకటే అర్థం వచ్చేలా ఆ అని సమాధానం చెప్పాడు. అమ్మగారు మందులు వేసుకోవటంలో అశ్రద్ధ చేయరు. ఇకపోతే గదిలో లైట్లు తీసేసి చాలాసేపైంది. అలా నిశ్శబ్దంగా కూర్చోవటం మంజు స్వభావం కాదు. అందుకే నిద్ర పోయింది అని చెప్పాడు. నిద్రపోతున్న మంజుని లేపి ఎలా ఉంది అని అడగటం ఇష్టం లేక వెంట తెచ్చిన నాటకాల కథలను పరీక్షిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. మర్నాడు శేఖరం నిద్రలేచేసరికి మంజు మామూలుగా తిరుగుతుంది. మంజు, ఇంకో 4 రోజులు రెస్ట్ తీసుకోకూడదు? కాలు పచ్చి పూర్తిగా తగ్గలేదు కదా అని అన్నాడు. రాత్రి తన ఆలస్యంగా రావటం వలన మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకొని అన్నాడు. ఏం పర్వాలేదు. కాలును గురించి దిగులు పడవలసింది ఏమీ లేదు, తగ్గిపోయింది. తగ్గకపోయినా పర్వాలేదు. మీరింకా మీ మీటింగ్స్కి వాటిని మానుకొని ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మంజు ఎత్తిపొడుపు మాటలకు శేఖరానికి కోపం వచ్చింది. అంతే మరి, ఆడవాళ్ల తత్వమే అంతేనేమో. నేను నిన్నటిదాకా చేసిందంతా ఒక్క రాత్రిలో మర్చిపోయింది. శేఖరం కూడా ముభావంగానే ఉండిపోయాడు. శేఖర్ మీద ఉన్న కోపంతో ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ ఒక్కసారిగా సెలవిచ్చేసింది. ఎన్నాళ్ల నుంచో అడుగుతుంది వంట మనిషి. ఓ 4 రోజులు బెజవాడ వెళ్ళి మా చెల్లిని చూసి వస్తాను అని. సెలవులతో పాటు ట్రైన్ టికెట్ కూడా కొని 4 రోజులు ఎక్కువన్నా పర్వాలేదు, నా కాలు పూర్తిగా తగ్గిపోయింది కదా అని చెప్పి మరీ పంపించింది. శంభు పెద్దవాడైపోయాడు. రాత్రిపూట దగ్గు విపరీతంగా వస్తుందట. 4 రోజులు సెలవు తీసుకుని జాగ్రత్తగా ఉండమని ఆర్డర్ జారీ చేసింది. ఇకపోతే రాజుకు సెలవు తీసుకోమని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఎవరూ పిలవకపోతే అతనే తీసుకుంటాడు. అందరినీ ఒక్కసారి ఎందుకు పంపావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అయినా నాకు మాట మాత్రమైనా చెప్పక్కర్లేదా? ఇంట్లో నేను అనామకుడిగా ఉన్నానా? ప్రతి చిన్న పనికి తానే కుంటుకుంటూ తిరుగుతున్న భార్యను చూసి బాధపడుతూ కోపంతో అన్నాడు శేఖరం. మంజుకి ఎప్పుడన్నా శేఖర్ మీద కోపం వస్తే దాన్ని తన మీదే సాధించుకుంటుంది. నేను కాపురానికి వచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటే కదా. అయినా మీరెన్నోసార్లు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని మీరు అనలేదు. కానీ నేనెప్పుడు నా ఇష్టానుసారంగా వెళ్ళలేదు.
ప్రతిదానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను కదా. ఈ ఒక్క చిన్న విషయం అడగకపోయినా పర్వాలేదు అని అనుకున్నాను. నాకేం తెలుసు నీ ఇష్టం నీ ఇష్టం అని నాలుక చివరి నుంచి వచ్చాయని. పెళ్ళైన తర్వాత నేను చేసిన మొదటి తప్పు ఇది. పర్వాలేదు, మీరు క్షమించవచ్చు అని అంది. బాగా దగ్గరికి వచ్చి తగ్గు స్థాయిలో కోపంగా అంటున్న మాటలకి ఆశ్చర్యపోయాడు. నిన్న మొన్నటిదాకా పసిపాపలా ఉన్న మంజుకి ఏమైంది? అసలు తనెందుకలా అంటున్నాడు? తన మంచి కోరే కదా, కాస్త కూడా అర్థం చేసుకోదేం? ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది. అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతూ, సరే నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, ఈసారి కాళ్ళు నొప్పంటే మటుకు అని శేఖర్ ఏదో చెప్పబోయాడు. అనను అనను, ఇంకేం జరిగినా ఏమీ అనను, సరేనా అని అంది. శేఖరం వంక అలా చూస్తూ ఉండగానే మంజు కళ్ళు నీళ్లు నిండిపోయాయి. మంజు, ఏంటిది? శేఖరం చప్పున దగ్గరికి రాబోయాడు. కానీ అతను వచ్చే లోపలే పారిపోయింది. ముఖం తన 2 చేతులతో కప్పుకొని. ఆ రోజు భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. మంజు ఏదైనా భరిస్తుంది కానీ వేళకి భోజనం చేయకపోతే మాత్రం అస్సలు ఊరుకోదు. అందరిలా అతను హోటల్ తిళ్లకు అలవాటు పడ్డవాడు కాదు. ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు. 12 గంటలకి క్యారియర్లో భోజనాన్ని సర్ది రాజుకిచ్చి ఆఫీస్కి పంపించింది. క్యారియర్ పంపించగానే, భోజనం పూర్తిగా చెయ్యండి, నా మీద కోపంతో తినకుండా ఉండవద్దు, రాజు అన్నీ పరీక్షగా చూస్తూనే ఉంటాడు, త్వరగా వచ్చేయండి అని రాసి మరీ పంపించింది. రాజు క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అవును, అన్నింటికీ నేనే సర్దుకుపోవాలి. శేఖర్ మగవాడు కదా, అతనికి బోలెడన్ని పనులుంటాయి. ఎప్పుడు నా కొంగు పట్టుకొని కూర్చోమంటే ఎలా సాగుతుంది? అతడు నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో నా పట్ల అభిమానాలు ఒక భాగం మాత్రమే కదా. నాకు అతనొక్కడే లోకం కావచ్చు, కానీ అతనికి నేనొక్కదాన్నే లోకం ఎలా అవుతుంది? అది నేనే అర్థం చేసుకోవాలి అని అనుకుంది. భోజనం అది పూర్తి చేసుకుని మంజు వచ్చి హాల్లో కూర్చుంది. కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి. చెవులు పాదాల చప్పుడు కోసం చూస్తున్నాయి. చేతులు మటుకు దిండు కవర్ మీద రంగు దారాలతో పూలు కుడుతున్నాయి. మనస్సు మరొక చోట ఆలోచిస్తూ ఉంది. ఈసరికి రాజు వెళ్ళే ఉంటాడు. క్యారియర్ టేబుల్ మీద పెట్టి తనిచ్చిన ఉత్తరం ఇస్తాడు. శేఖర్ వచ్చి ఆ ఉత్తరం చదివి భోజనం దగ్గర కూర్చొని తల తిప్పి చూస్తాడు. అక్కడ రాజు కనిపిస్తాడు. అప్పుడు నవ్వుకుంటూ శ్రద్ధగా భోజనం చేయవచ్చు, లేకపోతే లెక్కేంటి అని నిర్లక్ష్యంగా భోజనం చేయొచ్చు. బయట సైకిల్ బెల్ చప్పుడు వినపడటంతో మంజు ఉలిక్కిపడి బయటికొచ్చింది. రాజు క్యారియర్ తీసుకొని అక్కడికి వచ్చాడు. ఏమన్నారయ్యగారు అని గబుక్కున అడిగింది. సమాధానంగా రాజు నవ్వుతూ ఏమీ చెప్పలేదు. పోని జేబులో నుంచి ఒక కాగితం కూడా తీసివ్వలేదు. అయ్యగారు ఆఫీస్లో లేరమ్మా, అలా వచ్చి 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు, క్యారియర్ తెచ్చేశాను అని అన్నాడు. మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండు గలేబిని నిర్లక్ష్యంగా పక్కకు విసిరేశాయి. అంతవరకు ఆసక్తితో గడియారం చూస్తున్న కళ్ళు ఎరుపెక్కాయి. పెదవులు మటుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకుంటూ, సరే నువ్వెళ్ళి పని చూసుకో అని అంది. రాజు లోపలికి వెళ్ళిపోయాడు. మంజు లోపలికి వచ్చి, ఎక్కడికి వెళ్ళినట్లు? ఇంకా ఎక్కడికి, క్లబ్బు వార్షికోత్సవం దగ్గరకొస్తుంది కదా. సరే వెళ్తే వెళ్ళారు, వెళ్ళేవారు భోజనం చేసి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ అనవసరంగా కంగారు పడుతుంటే. ఇంకేం, ఆ రాజా దగ్గర భోజనం చేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మంజు ఒకసారి తన పాదం వైపు చూసుకుంది. తనకి దెబ్బ తగలటం మంచే జరిగింది. కొన్ని లోతులతో పాటు కొన్ని అర్థాలు కూడా తెలిసాయి. పోని వెళితే వెళ్ళారు, చెప్పెళ్ళొచ్చు కదా. మంజు కోపం రెండింతలై తిరిగి వచ్చింది. ఈరోజు కాదు, 6 రోజులు కాదు, 6 నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు. తను కేవలం భారీగా చూస్తుంటే నేనేనా చూడలేనిది? తను చూడగలదు. ఈ క్షణంలో ఆయన కేవలం భర్తే. భర్త అన్న గౌరవం మాత్రమే ఇస్తుంది. ఆ పైన కాస్తంత ప్రేమను చూపించకూడదు అని మనసులో గట్టిగా ఒట్టు పెట్టుకుంది.
గడియారం ముళ్ళు 3 కొడుతూ ఉండగా కారు హార్న్ వినిపించింది. ఆ కారు హార్న్ భర్తదే అని తెలిసినా మంచం మీద నుంచి లేవలేదు. హాల్లో పని చేసుకుంటున్న రాజు గేటు తీయటానికి వెళ్ళిన శబ్దం వినిపించింది. ఏమాత్రము చలనం లేనట్లుగా పడుకుంది. రాజు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అమ్మగారు, శేఖరం బాబు కళ్ళకి కట్లు కట్టారు. వెంట డాక్టర్ యోగానంద్ కూడా ఉన్నారు. రాజు మాటలు పూర్తి కాకుండానే మంజు హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే శేఖరం లోపలికి వచ్చాడు. అతని 2 కళ్ళకి బ్యాండ్ వేసి ఉన్నాయి. చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నటువంటి డాక్టర్ యోగానంద గోడ మార్గంలో కుర్చీ చూపిస్తున్నాడు. పక్కన రాజా కూడా ఉన్నాడు. ఏమిటిది, ఏమైంది? హాల్లో ఉన్న గుమ్మం దాటబోతూ అంది. ఆ రోజు తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు. మంజు పిలుపుకి రాజా తల తిప్పి చూశాడు. డాక్టర్ యోగానంద మంజు వైపుగా వస్తూ, ఈరోజు లేచిన వేళ విశేషం మంచిదమ్మా. చాలా పెద్ద పాయం తప్పిపోయింది. కేవలం నీ అదృష్టమే అని అన్నాడు. ఏమైంది? అస్పష్టంగా ఇంకా అలాగే నిలబడిపోయి అడుగుతుంది. క్లబ్బు వార్షికోత్సవం కదా, రేపని మీకు తెలుసు కదా. స్టేజీ పనులను చూస్తున్నాము. రేపు మేము వెయ్యబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలు అవి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ తెరలకి ఇనుప తీగలను అమర్చి కిందకి గుంజుతున్నాం. అది సరిగ్గా ఉందో లేదో అని ఒకసారి చూస్తున్న సమయంలో శేఖరానికి కళ్ళకు తగిలింది. పైనున్న కుర్రాడు శేఖరాన్ని చూడకుండా గుంజటంతో అది ముఖానికి చీరుకుపోయింది అని చెప్పాడు. ఆ తర్వాత రాజా దగ్గరకొచ్చి, ఇప్పుడేమీ పర్వాలేదమ్మా, కానీ కళ్ళకు ఏ మాత్రం అలసట కలగకూడదు. అందుకే యువతల కన్నుకి కూడా కట్టు కట్టింది. ఈరోజు రేపు ఇంట్లో నుంచి కదలకుండా చూసే భారం నీదే. రేపు క్లబ్బు వార్షికోత్సవం కూడా. ఏదైనా సరే ఇంట్లో నుంచి కదలకూడదు. శేఖరం, నీకే చెప్పేది, డాక్టర్ యోగానంద హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు. రేపే క్లబ్బు వార్షికోత్సవం. దానికోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలుసు. కానీ రేపటి రోజున కళ్ళు తెరవటానికి వీల్లేదు. వస్తుంది వస్తుంది అన్న దానికోసం ఎదురు చూసి వెళ్ళలేకపోతే ఎంత బాధగా ఉంటుందో కదా. శేఖర్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. చాలా రోజుల నుంచి అలా కూర్చోవటానికి అలవాటున్నట్లుగా కూర్చున్నాడు. పర్వాలేదులే, నేనన్నీ చూసుకుంటాను, నువ్వేమీ బాధపడకు అని అన్నాడు రాజా. రాజా వెళ్ళబోయే ముందు, నువ్వు చూసుకోగలవు అనే ధైర్యం నాకుంది, కానీ నేనా టైంకి మాత్రం వస్తాను అని అన్నాడు శేఖర్. దెబ్బ తగిలిందని అతను కంగారు పడటం లేదు. మంజుని దగ్గరికి తీసుకోలేదు. నిశ్చలంగా కూర్చొని రేపు జరగబోయే వాటికి ఏమేమి తను చేశాడో, ఇంకా మిగిలినవి రాజా ఏమేమి చెయ్యాలో నిదానంగా తాపీగా చెబుతున్నాడు. అన్నీ వింటూ బొమ్మల అక్కడే నిలబడిపోయింది మంజు. క్షణంసేపు శేఖర్కి ఏ దెబ్బ తగల్లేదు. ఇదంతా నటనేమో అని అనిపించింది. మరుక్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి మెచ్చుకుంది. అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలైంది. కొద్దిసేపైన తర్వాత యోగానంద, రాజా వెళ్ళిపోయారు. వెళ్ళిపోబోయే ముందు, రేపు సాయంత్రం ఒక పావుగంట పాటు శేఖర్ స్పీచ్ ఇచ్చే టైంలో కట్లు విప్పి మరలా వెంటనే కట్లు కట్టడానికి ఒప్పుకున్నాడు యోగానంద. ఒప్పుకున్నాక కానీ వెళ్ళనివ్వలేదు శేఖరం. వాళ్ళిద్దరిని గుమ్మం దాకా సాగనంపి వెనక్కొచ్చింది మంజు. మంజు, ఇలా రా. వెనక్కి తిరిగి వస్తున్న పాదాల చప్పుడు విని అన్నాడు శేఖరం. గుర్తొచ్చానా ఇప్పటికైనా? అతనికి కొంత దూరంలో వచ్చి ఆగిపోతుంది. ముందులా రా మంజు. రాజు వాళ్ళెవరూ ఇక్కడ లేరు కదా. అతను చెయ్యి చాస్తూ మంజు మాట వినిపించిన వైపుగా వచ్చాడు. మంజు చప్పున శేఖరం దగ్గరికొచ్చి అతని చెయ్యిలో ముఖాన్ని దాచుకుంది. ఏంటిది? ఛాఛా, ఏడుస్తున్నావా? ఈ మాత్రానికైనా ప్రమాదమేమీ లేదు కదా. డాక్టర్ యోగానంద మాటలు విన్నావు కదా. కేవలం నీ అదృష్టం అని అన్నాడు. ఏది, నీ కాలెలా ఉంది? ఈరోజు నీ కాలుని నేను చూడనే లేదు. శేఖరం మంజు పాదాన్ని వెతకసాగాడు. నా కాళ్ళకేం బాగానే ఉందిలే, కానీ మీ కంటికి అంత పెద్ద దెబ్బ తగిలి నిజంగా మీరెంత నిశ్చలంగా ఉండగలరా?
శేఖరం 2 చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు. ఎందుకుండను, తప్పకుండా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. నిశ్చింతగా కళ్ళు మూసుకొని నీ ఎదుట కూర్చోవచ్చు. నువ్వు కోరుకునేది అదే కదా ఎప్పుడూ. నువ్వు కోరుకున్నట్లుగా ఇక నీ ముందే కూర్చుంటాను. ఒక్కసారైనా నువ్వు విసుక్కో, అప్పుడు నీ సంగతి చెప్తాను మంజు చేతితో ఆడుకుంటూ అంటున్నాడు శేఖరం. మీరెప్పుడు నా ముందు ఉండాలి అని కోరుకోవటం అంటే మిమ్మల్ని కుంటివారిగానో గుడ్డివారిగానో ఉండాలని నేను కోరుకోలేదు. నా కోసమేనా ఈ దెబ్బ తగిలింది? అతని చేతుల్లో నుంచి తన చెయ్యి గుంజుకుంటూ అంది. అదిగో మళ్ళీ నీకు కోపం వస్తుంది. నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేను కదా. కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి. మంజు మళ్ళీ దగ్గరగా వచ్చి చెయ్యి అందించింది. ఆ చేతిని తీసుకుని మంజులను దగ్గరగా లాక్కుంటూ అన్నాడు శేఖరం. చూడు మంజు, ప్రతిదాన్ని నిమిత్తమాత్రంగా తీసుకోవాలి. నిజంగా బాధపడాల్సిన పరిస్థితుల్లో అది మనం ఆపుకున్నా ఆగదు. కానీ ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని బాధపడటం దుర్లభం. జరిగిన దానికి విచారించటం యోగ్యుల లక్షణం కాదు. ఎప్పుడో ఏదో జరగబోతుందని ముందే బాధపడటం పిరికివాళ్ల లక్షణం. తెలిసిందా? కంటికి దెబ్బ తగిలింది. ఇంతగా చిత్రీకరించుకొని మనశ్శాంతిని పోగొట్టుకోవటం వలన ప్రయోజనం ఏముంది చెప్పు అని అన్నాడు. మరి నా కాలుకు తగిలిన దెబ్బ కూడా చిన్నదే కదా. మరి నాకంత భయమెందుకు అనిపించింది? నాకెందుకు జీవితం ఏదో శూన్యమైపోయినట్లుగా, దుర్బలత్వం అయిపోయినట్లుగా అనిపించింది. అయితే నేను పిరికిదాన్నా అని అంది. లేదు మంజు, నీది పిరికితనం కాదు, అందమైన భావం. కాలు ఏమైపోయినా నీకు దిగులు లేదు. దానివలన నేనెక్కడ దూరమైపోతానో అనే నీ భయం. అవునా? ఆ భయం నాకు లేదు. నీలాగా నాకు నీ మీద అనుమానాలు రావు. ఒకవేళ దెబ్బ కొంచెం పైకి తగిలి నిజంగా కన్నుపోయినా నేను విచారపడేవాణ్ణి కాదు. నాకు తెలుసు నా కన్నుపోతే నువ్వు నా కన్నువైపోతావని. చెప్పు, కాదా? నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు అన్న సంగతి నువ్వు మర్చిపోయావులా ఉంది. ఆకలవుతుంది మంజు, నీ చేతులతో పెడితే తింటాను. ఏది, మన గదిలోనికి తీసుకొని వెళ్ళు. రేపు క్లబ్బుకు కూడా నువ్వే తీసుకెళ్ళాలి. చూడు మరి, నువ్వు సరదాగా నేర్చుకున్న కార్ డ్రైవింగ్ ఎలా ఉపయోగపడుతుందో. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక్క దానికి కూడా సమాధానం చెప్పవే మంజు అని అన్నాడు. ఇంట్లోకి తీసుకొని వెళతాను అని కుర్చీలో నుంచి లేపటానికి ప్రయత్నించి మంజు చేతిని తనకు ఆసరాగా ఇచ్చింది. ఏంటి మంజు, ఏమీ మాట్లాడవే? మీరు చెప్పిందే, అన్నింటిలో తిరుగుతూ మళ్ళీ అన్నింటికీ అతీతంగా ఉండటం అని అంది. అంతేకాని మీ మీద నాకేమీ అనుమానం లేదని మాత్రం అనవన్నమాట. అదేనేమో నువ్వు తెలుసుకున్న సత్యం అని అనుకున్నాను అన్నాడు శేఖరం ముందుకు వేయబోతున్న అడుగుని ఆపేస్తూ. లేదు లేదు, మీ మీద నాకెప్పుడు అనుమానం లేదు. ఎందుకలా అనుకుంటాను? అది కూడా మీకు తెలిసే ఉంటుంది అని మంజు కళ్ళు తుడుచుకొని శేఖరం చెయ్యి పట్టుకుని ముందుకు అడుగు వేస్తుంది. మంజు మనసులో మారుమూల ఎవరో అంటున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో. స్త్రీ పురుషుల్లో ఉండే ఈ అతి నాజూకైన భావాలకు మార్పు లేదేమో అని. కథ పేరు తెలిసిన విలువలు. రచన ఎద్దనపూడి సులోచన రాణిగారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.